ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ దే ఎక్కువ ఓట్లు పడ్డాయి. 44 ఓట్లలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ కి 28, మన ప్యానెల్ కి 15 ఓట్లు వచ్చాయి. దీంతో ఛాంబర్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, సెక్రటరీ పదవులు ప్రోగ్రెసివ్ ప్యానెల్ పరిధిలోనే ఉండనున్నాయి. ప్రొడ్యూసర్ సెక్టార్లో మనా ప్యానెల్ నుంచి 7, ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 5 గెలిచారు. స్టూడియో సెక్టార్లో మనా ప్యానెల్ నుంచి 3, ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 1 విజయం సాధించారు. అలాగే ఎగ్జిబిటర్ సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 14 మంది, మనా ప్యానెల్ నుంచి 2 గెలిచారు. ఇక డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 8 మంది, మనా ప్యానెల్ నుంచి 3 గెలిచారు. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ దే ఎక్కువ ఓట్లు పడ్డాయి. 44 ఓట్లలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు 28, మనా ప్యానెల్ కి 15 ఓట్లు పడ్డాయి. దీంతో ఛాంబర్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, సెక్రటరీ పదవులు ప్రోగ్రెసివ్ ప్యానెల్ పరిధిలోనే ఉండనున్నాయి. ప్రొడ్యూసర్ సెక్టార్లో మనా ప్యానెల్ నుంచి 7, ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 5 గెలిచారు. స్టూడియో సెక్టార్లో మనా ప్యానెల్ నుంచి 3, ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 1 విజయం సాధించారు. అలాగే ఎగ్జిబిటర్స్ సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 14 మంది, మనా ప్యానెల్ నుంచి 2 గెలిచారు. ఇక డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 8 మంది, మనా ప్యానెల్ నుంచి 3 గెలిచారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఫనీ మనకు అందిస్తారు. ఫనీ, ఓవర్ టు యు. అక్షయ, గత 3 రోజుల నుంచి మీరా మేమా అన్నట్టు బోత్ మన ప్యానెల్ నుంచి, ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి హోరాహోరీగా ఈ ఎలక్షన్ ప్రచారం జరిగింది. ఈ రోజు మార్నింగ్ 8 గంటల నుంచే ఎలక్షన్ ప్రక్రియ మొదలైంది. 1 గంటకి ఎలక్షన్ ప్రక్రియ పూర్తయింది. అయితే అనుకున్న విధంగా కాకుండా చాలా తక్కువ పర్సంటేజ్, కేవలం 43% మాత్రమే పోలింగ్ జరిగింది. సో 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. చూసుకున్నట్లయితే మొత్తం ప్రొడ్యూసర్ సెక్టర్ లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 5, అలాగే మన ప్యానెల్ నుంచి 7 ఈసీ మెంబర్లుగా గెలుపొందితే, స్టూడియో సెక్టర్ లో మన ప్యానెల్ నుంచి 3, ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి కేవలం 1 ఇదయ్యారు. అలాగే ఎగ్జిబిటర్ సెక్టర్ లో మాత్రం మొత్తం 14 మంది ప్రోగ్రెసివ్ ప్యానెల్ వాళ్ళు కాగా కేవలం 2 మాత్రమే మన ప్యానెల్ కి చెందిన వారు సెలెక్ట్ అయ్యారు. అలాగే డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ లో 12 మంది ఈసీ మెంబర్స్ గాను ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 8 మంది, అలాగే మన ప్యానెల్ నుంచి 3, 1 మాత్రం టై అయింది. ఆ టై అయినటువంటి దీన్ని 1 సంవత్సరం వాళ్ళ వైపు, 1 సంవత్సరం వీళ్ల వైపు ఉండేటట్టుగా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అయితే అక్కడ కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్లే టోటల్ గా ఆధిపత్యం సాధించడంతో ఓవరాల్ గా 44 ఈసీ మెంబర్స్ లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ కి 28 ఈసీ మెంబర్లు రాగా మన ప్యానెల్ కు కేవలం 15 మంది రావడం జరిగింది. సో దీన్ని బట్టి ఏంటవుతుందంటే మొత్తం ఇది క్లీన్ స్వీప్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులన్నీ కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్ కే రానున్నాయి. అక్షయ. ఓకే ఫానీ.